చెయ్యండి చెయ్యండి అందుల జీవితాల్లో నిరంతరం చేసే దానం నిరంతరం చేసే దానం చెయ్యండి 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 అందుల జీవితాల్లో చెయ్యండి 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 నేత్రదానం 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 అందుల జీవితాలు మరణానంతరం చేసే దానం చెయ్యండి 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 నేత్రదానం 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 మహాదానం మహాదానం జీవితాల్లో చెయ్యండి 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 అందుల జీవితాల్లో మరణానంతరం చేసే దానం మరణానంతరం చేసే దానం నేత్రదానం నేత్రదానం. పట్టణ ప్రజలకు నమస్కారాలు. మాది నిత్యయోగ సమితి నేత్రదాన పక్షోత్సవాలు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు 39వ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పట్టణంలో నేత్రదానం గురించి ర్యాలీ తీయడం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి నేత్రదానం చేయాలి. జీవితం అంటే గుడ్డి వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలి. ఒక్కరు నేత్రదానం చేస్తే ఇద్దరి అందులో చూపు వస్తుంది. మనం అన్ని దానాలకెల్లా నేత్రదానం అవయవదానం చాలా గొప్పది. కాబట్టి అందరూ కూడా ప్రజలు చనిపోయిన తర్వాతనే మనం బ్రతికుండగా మన కిడ్నీ ఒకటి దానం చేయొచ్చు, తర్వాత లివర్ కొంతవరకు దానం చేయొచ్చు, బ్లడ్ డొనేషన్ కూడా చేయవచ్చు. కానీ చనిపోయిన తర్వాత మనం మామూలుగా చనిపోతే నేత్రాలు దానం చేయొచ్చు, ఇద్దరు అందులో వెలుగు వస్తుంది. తర్వాత బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అవయవ దానం కూడా చేయొచ్చు. ఒక 8 మంది జీవితాల్లో మనం పునర్జన్మ ప్రసాదించవచ్చు. అదేవిధంగా మన శరీర దానం చేసినట్టయితే చనిపోయిన తర్వాత మన వైద్య విద్యార్థులకు ఎంతో తోడ్పడుతుంది. మన విద్యకు మనం వాళ్ళకు గురువులాగా పనిచేస్తాం. కాబట్టి మన బాడీ మీద ప్రాక్టికల్ చేసిన విద్యార్థులు చాలా పర్ఫెక్ట్గా నైపుణ్యం గల వైద్యులు తయారవుతారు. కాబట్టి ఇవాళ రేపు మెడికల్ కాలేజీలో మన శవాల కొరత ఉన్నది, బాడీల కొరత ఉన్నది. కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలి. ఇది మతం కులం ఏది సంబంధించింది కాదు. నేత్రదానం చిన్నప్పటి నుంచి అండి, వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా చేయొచ్చు. ఒక జాండీస్, తర్వాత ర్యాబీస్, ఇళ్లలో పడ్డ వాళ్ళ, తర్వాత ఎయిడ్స్ వాళ్ళ కళ్ళు అక్కర్రావు కాబట్టి అవి తీసుకోము. తర్వాత అందరూ కూడా ఆపరేషన్ అయినా కూడా కళ్ళదానం చేయొచ్చు. అందరూ కూడా ముందుకు వచ్చి ఇప్పుడు ఈ సంవత్సరం భారతదేశంలో తెలంగాణ అవయవ నేత్రదానంలో ఫస్ట్ అంటే మొదటి స్థానంలో నిలిచింది. మన రాష్ట్రపతి చేతుల మీదుగా మన సంస్థ అవార్డు అందుకున్నది. మేము చేసే సంస్థ సదాశయ ఫౌండేషన్, స్వచ్ఛందమైన సదాశయ ఫౌండేషన్. దీని ముఖ్య ఉద్దేశమే అది, నేత్రదానం, అవయవదానం, శరీరదానం. కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలని మరొకసారి పట్టణ ప్రజలకు వందనాలు. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుందని నాకు తెలుసు. ఎంతోమంది జీవితాలు అంధకారంలో ఉన్న జీవితాలు చాలామంది ఉన్నాయి. చనిపోయిన సమయంలో గుడ్డి వాళ్లకు నేత్రదానం చేస్తే అది ఎంతో మంచి ఉపకారమైన పుణ్యమే. కానీ అపోహ చేస్తారు, ఈ గుడి ఇది ఇస్తే ఏదో వచ్చే జన్మలో గుడ్డి వాళ్ళు ఇప్పుడు తప్పండి. గుడ్డు అనకతో ఏదో దాన్ని ఆపరేషన్ చేసి తీయడం కాదండి. మామూలుగా ఒక కార్నియా తీస్తారండి, నల్లపూర మీద ఉండే కార్నియా తీసి ఇస్తారు. అది ఇద్దరికి ఉపయోగపడుతుంది. కనీసం ఒక 6 hours లోపల చనిపోయిన వాళ్ళ లోపల ఇంకా మనం వాళ్ళకు ఈ సదాశివ ఫౌండేషన్ చెప్తే వారే వచ్చి స్వచ్ఛందంగా చేస్తారు. మనం చనిపోయిన తర్వాత కూడా మనం బతికుండాలంటే మన ద్వారా ఒక ఇద్దరికి ఉపయోగపడాలంటే నేత్రదానం చాలా గొప్ప దానం.
ఎక్కడో మా ఇతిహాసాలు చూసాం. వెనుకడ కర్ణుడు కవచకుండలు దానం చేసిండు, వెనకైనా అవుతుందా? మన ఇతిహాసాల వల్ల మనం వాళ్ళని చూసుకుంటే మనం జీవించాలి. కాబట్టి నేత్రదానం చేస్తే మంచి పుణ్యఫలం దక్కుతుందంటే పాపం కాదండి. ఈ విధంగా మీకు జమ్మికుంట ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని అవయవాలు దానం చేయవచ్చు, అన్నీ చేయవచ్చు. అందులో నేత్రదానం ఈజీ పని అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మేము సదాశివ ఫౌండేషన్ ద్వారా నిత్యయోగ సెంటర్ వాళ్ళు ర్యాలీ నిర్వహించగలుగుతాం. జై గురుదేవ్.